కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఒకటేనని మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. రెండు పార్టీలు లోప్కాయరీ ఒప్పందం కుదుర్చుకున్నాయని ఆరోపించారు. మహబూబ్ నగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం విచారణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదికను బహిర్గతం చేయకుండా అనేక విషయాలను దాచిపెడుతోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాలయాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐకి అప్పగిస్తామనటంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. మరి అంటే మళ్ళీ ఇక ఈరోజు వీళ్ళు ఈ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్టుల్లో ఏమేమి మాయ చేసినో మనకి ఇప్పుడు తెలియదు. రేపు సిబిఐకి వీళ్ళు అప్పగించిన తర్వాత రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకారం అందిస్తుందో కూడా తెలియదు. సో ఎంత లోపాయికారి ఒప్పందంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్ని రోజులకు నీరు గార్చే విధంగా మళ్ళీ సిబిఐ అని చెప్పి 20 నెలలు తాత్సారం చేసి ఈరోజు దాంట్లో ఉన్న లొసుగులన్నింటినీ కూడా గుర్తించి వాటన్నింటినీ కూడా తప్పించేటటువంటి విధంగానే ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి అప్పగించిందని చెప్పి నేను భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం అనేది దీన్ని స్పష్టంగా కనపడతా ఉంది.